విశ్వాస యాత్రలో మనం ఉన్నప్పుడు రకరకాల పరిస్థితులు వస్తుంటాయి. అయితే బైబిల్‌లో మనకు విశ్వాస యాత్రకు ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రకు కంపేర్ చేసుకుంటూ పౌలు కొరింథీ పత్రికలో రాస్తాడు. నిజంగా కూడా మనం ఓల్డ్ టెస్టిమెంట్‌ని ఎందుకు ముఖ్యంగా చదవాలంటే విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు పాత నిబంధనలో జరిగిన ఎన్నో కార్యాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు చేసిన డిసిషన్స్ అన్నీ కూడా మనం ఈ జీవితంలో పోతున్నప్పుడు కూడా మనకు అది పనికొస్తాయి కాబట్టి దేవుడు తప్పకుండా వాటిని ఫాలో అయ్యేటట్టు పెట్టుకున్నాడు. అందుకనే మనం బైబిల్ చదివినప్పుడు మనం న్యూ టెస్టిమెంట్ ఒక్కటే కాకుండా ఓల్డ్ టెస్టిమెంట్ ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాలంటే ఇది ప్రధాన కారణం. సో బైబిల్ కెన్ నెవర్ బి కంప్లీట్ వితౌట్ రెఫరింగ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్. మన జీవితాలలో కూడా మనం మన పాస్ట్ మర్చిపోయి ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఇంపాసిబుల్. డెఫినెట్గా మనం పాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చినప్పుడు జనరల్గా అందరం అంటాం కదా, పాతవి గతించిన సమస్తం ప్రత్యాయని, లేక గతం గత పాతాయని మర్చిపోతే మర్చిపోతే. కానీ దేవుడు మన మైండ్కి పెట్టిన ఒక ఇంపార్టెంట్ ఎబిలిటీ అన్నమాట. మనకు తప్ప వేరే దేనికి గుర్తుండదు. చాలా రేర్ అన్నమాట మనుషులకు ఉన్నది. మన మైండ్ ఏ కెపాసిటీ ఉంటుంది అంటే మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోగలము, ఏదైనా మర్చిపోవాలంటే మర్చిపోగలం. అయితే చాలా మంది దీన్ని ఎక్సర్సైజ్, దీని మీద అభ్యాసం చేయాలి. అందుకనే దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులు చేసిన మా పాపాలన్నీ కూడా నేను మర్చిపోతాను అంటాడు. కానీ మన మొదటి ప్రేమను మర్చిపోవద్దు అని. సో మనం వాట్ ఎవర్ వీ వాంట్ టు రిటైన్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు ఫర్గెట్, అది డిస్కషన్ చేసే ఆలోచన శక్తి మన బ్రెయిన్కి దేవుడు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జంతువులకు వాటన్నిటికి ఉండదు. అట్లా దేవుడు చేసిన దేనికి ఉండదు. దేవదూతలకు కూడా లేని కెపాసిటీ అదనమాట. మన దేవుడు ఆయన స్వరూపంలో చేసుకుందంటే మనం ఇది చేయగలం. కొన్ని విషయాలు మర్చిపోవాలంటే అవి మర్చిపోగలగాలి. సహోదరుల మధ్యలో భేదభావం కలుగుతుంది, అసూయ కలుగుతుంది, కోపం కలుగుతుంది, రకరకాల అనుభవాల గుండా మనం పోతుంటాం. సమాజంలో కానీ కుటుంబంలో కానీ భార్య భర్తల మధ్యలో కొన్ని విషయాలు మనం మర్చిపోవాలంటే అవి హార్డ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాటి పక్కకి పెట్టేసేయాలి. అది పెట్టుకొని మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతే అక్కడనే పెరిగిపోతుంది. కోపపడవచ్చు కానీ ద్వేషభావం ఉండొద్దు అని ఎందుకన్నా బయట. ద్వేషించినోడు సహోదరుని ద్వేషించినోడు సహోదరుని వాడిని హత్య చేసినట్టే అని బైబిల్ అంటుంది. అంటే ద్వేషంకు అంత డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కోపానికి ఉండదు. కోపం వస్తే మనం ఎంబడి తక్కువ అయిపోతే మనం నవ్వుకుంటూ ఉండొచ్చు. సో ఇటువంటి కెపాసిటీ ఉన్న మన మైండ్ తోటి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము డైవర్ట్ కాకుండా దేవుడు మనల్ని ఎట్లా రక్షించింది అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకూడదు. ఎంత భయంకరమైన బతుకుంటుంది మనది, ఫ్యూచర్ ఎట్లుంటుంది యేసయ్య రక్తం లేకపోతే అని ప్రతి దినం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మర్చిపోవాల్సిన ఇష్యూస్ కాదనమాట. లైఫ్ లాంగ్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్, ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేవగానే ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే పాపం చేయాలంటే మనకు మనసు ఒప్పదు. అవి మర్చిపోవడానికి ఇష్టమవుతుంది. అంతకుముందు ఎటువంటి పాపపు జీవితంలో అది మర్చిపోతుంటాం. కానీ రక్షకుని మర్చిపోకూడదు. ఈ కెపాసిటీ ఉన్నప్పుడు మనము మనకు వచ్చే శోధనలు జయించగలుగుతాం. మనకున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ లో కూడా మనం దేవుని మీద ఆధారపడగలుగుతాం. జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నిలదొక్కుకోగలిగిన శక్తి ఉండేది ఏంటంటే మన బ్రెయిన్ లో వాట్ టు రిమెంబర్ అండ్ వాట్ టు ఫర్గెట్. దీంట్లో డిస్కషన్ కరెక్ట్ ఉండాలి. అయితే పాత నిబంధనల ఇర్మియా ప్రవచన గ్రంథం ఉన్నది. దాంట్లో ఒక మంచి లెసన్ ఉన్నది. అదొకటి చదువుతా నేను ఈ కొంత సమయంలో దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి. ఇశ్రాయేల్ జనాంగము సొలొమోను తర్వాత రెండు పడ్డాక ఇశ్రాయేల్ సపరేట్, యూదా సపరేట్ అవుతారు. నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ అంటారు. సో అప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా, ఇశ్రాయేల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే వాళ్ళని దేవుడు పనిష్ చేస్తారు. చేసినాక యూదులు ఉంటారు, యూదా జనాంగం. సో యూదా జనాంగానికి ఉన్న రాజులు, యూదా రాజులు
కాలంలో ఇర్మియా ప్రవక్త ఉంటాడు. ఇర్మియా ప్రవక్త రాసిన ప్రవచన గ్రంథంలో ఈ రికార్డ్ చేసింది. అయితే అంతకుముందే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా చెడిపోయి ఉంటారు. యూదా జనాంగం కూడా చెడిపోతూ ఉంటే యూదుల కొరకు రాయమని దేవుడు ప్రేరేపించి ఆయన వాడుకుంటాడు. వాడుకున్నప్పుడు చెప్తాడు, ఆల్రెడీ దేవుడు వ్యతిరేకంగా పోతే వాళ్ళకి ఇంత భయంకరమైన పరిస్థితి జరిగింది, మీరు కూడా ఎందుకు అట్లా చేస్తున్నారని వాళ్ళ గురించి ప్రలాపిస్తూ చెప్తాడు. హీ వాజ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ మెనీ ప్రాఫిట్స్. ఆ కాలంలో యూదుల మధ్యలో ఉన్న ప్రవక్త అందరేమో అంత బాగానే ఉన్నది, ఇట్నే ఉంటది కదా అని మాట్లాడుకుంటారు. సేమ్ మన మననట్ కాన్ఫరెన్స్ కున్న పరిస్థితి ఉంటుంది. అది మనకు 8వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయం 11వ వచనం. సమాధానం లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు, తాము హేయమైన క్రియలు చేయుచున్నను సిగ్గుపడవలసి వచ్చింది కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానం నొందితిమని వారు తోచనేదు కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీపింగ్ ప్రాఫిట్ అని ఎందుకంటే హీ వాజ్ ద ఓన్లీ ప్రాఫిట్. ఒక్కడే నిలబడతాడు. ఇర్మియా నిలబడి అంత బాగుందని చెప్పుకుంటున్నారు కానీ కానీ he tries to rebuke the Jewish people. యూద జనాంగాన్ని అప్పుడు చేస్తుంటారు. 7వ వచనంలో అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు, మేము జ్ఞానులమని యెహోవా ధర్మశాస్త్రం మా యుద్ధ ఉన్నదని మీరు ఎలా అందురు? నిజమే గాని శాస్త్రులు కళ్ళకలము అబద్ధముగా దానిని అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానం నొంది ఉన్నారు, వారు విస్మయము నొంది చిక్కుపడి ఉన్నారు. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఎటువంటి వంచకులు అంటే మళ్ళీ అది 9వ అధ్యాయంలో రాస్తారు. 9వ అధ్యాయం 3వ వచనం. విండ్లను త్రొక్కినట్లు అబద్ధం రావటపై వారు తమ నాలుకను వంచుదురు. అంత ఈజీగా అబద్ధాలు చెప్తారు. మళ్ళీ చూడండి 5వ వచనం. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచును, అబద్ధములాడుటకు తమ నాలుకను అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటి వాని తప్పులు పట్టవాలని ప్రయాసపడుతూ. ఈ సిచ్యువేషన్ ఉంటుంది అన్నమాట. ఇటువంటి పరిస్థితులలో ఇర్మియా వచ్చి చెప్తాడు, మనందరూ సరి చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది, బబులోను చెరలోకి మీకు కొనుక్కోబడతాడు 70 సంవత్సరాలు అని ప్రవచిస్తాడు అన్నమాట. ఇవన్నీ వ్యతిరేకంగా పోతే ఇట్లా జరుగుతుందని ఉన్న మాట ఉన్నట్టు చెప్పకుండా అంత బాగానే ఉన్నదని సమాధానం అని చెప్పి వాళ్ళు ఏదో పైన అందరికి మసాజ్ చేసినట్టు చేస్తుంటారు. ఇదే సేమ్ మన కాన్ఫరెన్స్ ఇప్పుడు నడుస్తుంది. సంఘాలలో ఆరాధన చేస్తున్నారు, భయంకరమైన పరిస్థితిలో మన కాన్ఫరెన్స్ ఉన్నది, నాయకత్వం ఉంది, సేవకులు సేవ ఎట్లున్నది దీని గురించి ఆలోచన బాధ లేదు. కానీ అంత బాగున్నట్టు మొత్తం ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ చేసుకుంటూ పోతున్నారు. ఉజ్జీవ కూటాలే లేవు. సరి చేసుకున్నామనే ఆలోచన సంఘాలలో లేదు, నాయకులకు లేదు, కాపురులకు అసలే లేదు. ఈ పరిస్థితి అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. అప్పుడు నిలబడి ఇర్మియా అన్నాడు, ఇట్లా చేయకపోతే నాశనం అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడు ఎందుకు ఇట్లా చేస్తుందంటే మనకైనా ఇప్పటికైనా లెసన్, మన జీవితాలలో పర్సనల్ లైఫ్ లో కూడా మనం దేవునికి దూరం ఉంటే దేవుని ఆత్మ మనతో చెప్తుంటుంది, మన మనస్సాక్షి కరెక్ట్ కాదు, ఇట్లనే ఉండద్దు, నువ్వు కరెక్ట్ మారిపోవాలని చెప్తాను. కానీ అట్లా అనుకోకుండా ఏం కాదు, దేవుడు ప్రేమగా దేవుడు ఎట్లా రక్షించుకుంది కాబట్టి బాగానే ఉంటుందని అదే భయంకరమైన జీవితం జీవిస్తే మనం కూడా దేవుని ముందు నిలబడ్డప్పుడు భయంకరంగా ఉంటాం అందుకన్నాడు. విమర్శించు కాలంలో అన్న వారు తొట్టిల్లుద్దరని యెహోవా చెప్పుచున్నాడు. దేవుడు విమర్శించినప్పుడు వేరేగా ఉంటుంది అన్నమాట, మన సంఘాలనైనా మన జీవితాలైనా. అయితే దీంట్లో దేవుడు ఇర్మియాతో చెప్పినప్పుడే దాంట్లో ఒక మంచి వార్తని చెప్తాడు. అంటే తర్వాత ఏమవుతుందంటే ఎవరెవరు రిమోర్స్ దేవుని పక్షాన్ని నిలబడి విలపిస్తారో దేవుని సన్నిధిలో, దేవుని కొరకు ప్రార్థిస్తారో వాళ్ళకు ఏం చేస్తారని దేవుడు ప్రామిస్ కూడా ఇర్మియా ప్రవచనం ద్వారా ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు. అది మనకు ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 33వ అధ్యాయం ఉంటుంది.
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తున్నాను. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆ 33వ అధ్యాయం మొత్తంలో కూడా మళ్ళీ దేవుడు ఆయన దిక్కు తిరిగితే ఏం చేస్తాడో అది చెప్తాడు అనమాట. అది చదివినాక వీ విల్ కంటిన్యూ ప్రేయర్స్. ఏమన్నంటే, చెరలో నుండి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్టు వారిని స్థాపించుచున్నాను దేవుడు. ఒకవేళ మళ్ళా సరి అయితే ఆ ఈ 33వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మళ్ళీ 12వ వచనం వరకు ఉంటుంది. కొన్ని వచనాలు చదువుతాను. భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉండదు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి వర్తమానములను జనులను నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులనైనా, నివాసులైన, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడు. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగము తీసుకొని వచ్చి వారి స్వరము మరలా వినబడు. 11వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. సో దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు అనమాట. లాస్ట్ వరకు కూడా మనం భ్రష్టులము కాకుండా ఉండడానికి మళ్ళీ ఆయన రిస్టోర్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మనం మన కాన్ఫరెన్స్ లో కూడా రిస్టోరేషన్ టైంలో ఉన్నాం. ఎంత 30-40 సంవత్సరాల నుండి ఎటువంటి ఆత్మీయ సంబంధమైన ఐక్యత లేకుండా, దేవుని భయం లేకుండా ఎట్లా పడితే అట్లా ఉంటున్న సంఘాలను మళ్ళా రిస్టోర్ చేయాలని దేవుడు అనుకున్నప్పుడు ఇర్మియా ప్రవచన గ్రంథం మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రవక్త అందరూ బాగుంది, ఏం కాదు అని అనుకున్న టైంలో ఈ ప్రాబ్లం ఇట్లా ఉన్నది కదా, మనం సరి చేసుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టాలి అని ప్రార్థన ధూపం వేసిన ఈ ప్రవక్తలు అన్నమాట. సో ఇప్పుడు కూడా మనం అదే కంటిన్యూ చేద్దాము. ఎంతమంది ఉన్నామని కాదు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన దేశాలు ప్రతి ఒక్కదాన్ని ప్రభావితం చేయగల పవర్ ఉన్నది దేవుడు ఇచ్చిండు. ఇటువంటి ప్రార్థనలతోటి మనం కంటిన్యూ చేద్దాము. ఇర్మియా ప్రవచన గ్రంథంలో దేవుడు ఇచ్చిన ఒక మంచి ప్రామిస్ ఏంటంటే, మళ్ళా ఆయన మందిరంలో యెహోవా స్తుతింపబడిన ఆయన కృప నిరంతరం ఉండును అని స్తోత్ర గీతం మరలా పాడుదురు అని యెహోవా సెలవిస్తున్నాడు. సో లెట్ us have a positive attitude about what we are doing. దేవుడు ఎంత గొప్పోడు అంటే, అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్. ఏం లేదనుకున్న బండలకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి లక్షల మందికి సరిపోయేంత నీళ్ళు వచ్చి 5 రొట్టెలు 2 చేపలతోటి ఎంతమంది. సో మనకు పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మనం కొనియాడదాం, దేవుని స్తుతిద్దాము. ఆ దేవుని ద్వారా సమస్తం సాధ్యం కాబట్టి మన ప్రార్థనలో కొనసాగుదాము. దేవుడే మన జీవితాలను, మన కాన్ఫిడెన్స్ ని మార్చగల సమర్థుడు కాబట్టి ఆయనకి మహిమ కలుగును. కొద్ది ఆలోచన ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.